హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ సింహ. స్పాట్ లోన్ సభ్యులకు గుడ్ మార్నింగ్. ప్రస్తుతం మా టీం మెంబర్స్ ఫుల్ యాక్టివ్లో ఉండి టీంని అనేది కరెక్ట్గా చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ చాలా ముందుకు రన్నింగ్ చేసుకుంటున్నారు. అయితే వారంతా కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే మనం ఏం చెయ్యాలి? ప్రతిరోజు మార్నింగ్ నుంచి మనం అదే పనిగా పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. మన టీం సభ్యులకు గాను డౌన్లైన్ పర్సన్స్కి యాక్టివ్ చేసే విధంగా వాళ్ళతో మాట్లాడటానికి కూడా ప్రయత్నించండి. మీరు ఎంత తొందరగా చేసుకుంటే మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు కూడా అంత ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ గురించి మీరేం పట్టించుకోవద్దు, అది స్టాండర్డ్. అందులో ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి చాలా కాలం ఉంటుంది. మేము ఆల్రెడీ దాన్ని మొత్తం గైడ్లైన్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీకైతే ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. మీరైతే వర్క్ చేసుకోండి. వర్క్ చేసుకోవడానికి ఎందుకంటే మీరు భయపడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని గైడ్లైన్ చేయడానికి కొంతమంది ఉన్నాం కదా, ఉన్నప్పుడు వారి మీద నమ్మకంతో మీరు వర్క్ చేసుకోండి. మీ టీం మెంబర్స్ని కూడా కొంచెం యాక్టివ్ చేసుకోండి. దీంట్లో రాయల్టీ ఇన్కమ్ తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడండి. డైలీ కాల్స్ మాట్లాడండి. మీరు ఏదైనా వీడియో చేసి కూడా షేర్ చేయండి. మీ టీం నెంబర్కి యాక్టివ్ అయ్యేలా చేయండి. స్పాట్ లోన్ గురించి అయితే ఎవ్వరూ టెన్షన్ పడక్కర్లేదు. ఆ టెన్షన్ అంతా మేము తీసుకుంటాం. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవ్వరు వచ్చినా కానీ ఏ టెన్షన్స్ తీసుకోవద్దు. మీరు ఐడి యాక్టివేషన్ చేసుకొని రెడీలో ఉండండి. కొత్తగా వస్తున్న ఐడీస్ అనేది మీకు ఇచ్చేస్తూ మిమ్మల్ని మేము రన్నింగ్ చేస్తుంటాం. యాక్టివ్ చేసుకోకుండా మాత్రం మీరు కాల్స్ చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీ ఐడియా అనేది డెడ్ అయిపోయింది. తర్వాత మీకు లోన్ రావటం రాదు. ఎందుకు ఆ రిస్క్? యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి మీ అన్ని ఐడీస్కి వస్తున్నాయా లేదా. అదనమాట. ఐడి యాక్టివేషన్ కాకుండా మీ కింద కనుక యాక్టివ్ ఐడీలు వస్తే మాత్రం మీది క్యాన్సిల్ అయిపోద్దండి. కాబట్టి మీరందరూ ఐడి యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రం కాల్స్ చేసి మీకు ఏటి సైడు తక్కువ ఉందో చెక్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని ఐడీస్ ఉన్నాయో ఆ అన్ని ఐడీస్లలో ఎవరెవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ గ్రూప్లోకి వస్తున్న కాల్స్ తీసుకొని డైలీ మాట్లాడండి. కొన్ని గ్రూప్లోకి ఎంటర్ అవుతున్నాయి కాల్స్, మీరు గమనిస్తున్నారో లేదో. అందులో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఫాస్ట్గా ఉన్న వ్యక్తులు మాత్రం ఆ కాల్స్ తీసుకొని మాట్లాడండి. ఎవరన్నా ఎంటర్ అయ్యారు అని అంటే మనం అప్రూవ్ చేస్తున్నాం కదా, చేయగానే మీరు ఎవరైతే ఎంటర్ అయ్యి ఉన్నారో ముందుగానే వాళ్ళు మన ఐడిని కనుక యాక్టివేషన్ చేసుకొని ఉన్నారో వారి ఎంపటే కాల్స్ తీసుకొని మాట్లాడండి. మాట్లాడి మీరు వీలైనంత వరకు చెప్పిన తర్వాత మనం ఇంకా అతనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే చెక్ చేద్దాం. అతనికి కూడా మనం సపోర్ట్ చేద్దాం. మీరైతే కాల్స్ని మాత్రం తీసుకొని మాట్లాడుతుండండి. డైలీ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సెట్ చేసుకోండి. ఇంకా 1, 2, 3 గ్రూప్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళతో అయితే ఇంక ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ మేము నెక్స్ట్ ఆపర్చునిటీ కూడా వాళ్ళకి ఈ రోజు నుంచి గైడ్లైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక దాంట్లో ఆదాయం అనేది వాళ్ళు బాగా సంపాదించుకున్నారు కాబట్టి నెక్స్ట్ దానికోసం వాళ్ళకి ముందుగానే గైడ్లైన్ చేసి సెట్ చేస్తున్నాం. దాంతో ఆ 3 గ్రూప్స్కి ఇబ్బంది ఏం లేదు. మీరైతే కంటిన్యూషన్గా మీ వర్క్ చేసుకోండి సార్. అయితే ఈ 4వ గ్రూప్లోనే కొంచెం ఇప్పుడు లాస్ట్ గ్రూప్ కాబట్టి 4వ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం స్లోగా ఉన్నారు. వారు కొంచెం ఆ కాల్స్ని తీసుకొని మాట్లాడి మీరు సెట్ చేసుకోండి. మీరు కూడా ఆ గ్రూప్లలోకి వచ్చేసి తర్వాత దానికి మిమ్మల్ని ప్రమోట్ చేద్దాం. ప్రస్తుతానికైతే వర్క్ వల్ల ఇబ్బంది ఏం లేదు. మీరు వర్క్ కంటిన్యూగా చేసుకోండి. మేమున్నా మీకైతే కంటిన్యూగా మీరు వర్క్ చేసుకోండి. ధైర్యంగా మీరు స్పాట్ లోన్ గురించి వివరించి చెప్పండి. ఎవరు నెగిటివ్ చెప్పినా మీరు వినొద్దు. నా మాట వినండి. నా మాట విని మీరు అయితే వర్క్ చేసుకోండి. మీరు వర్క్ చేసుకొని ఎవరైతే యాక్టివేషన్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారో వారందరూ కాల్స్ తీసుకొని మాట్లాడుతూ అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తూ ఉండండి. మీకైతే ఐడీస్ కంపల్సరీ వస్తే డౌట్ ఏం లేదు. ఈరోజు కూడా వచ్చిన కాల్స్ని ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వారు తీసేసుకొని సెట్ చేద్దాం. ఈరోజు కొంతమందికి సెట్ చేద్దాం. మీరైతే ఏం టెన్షన్ పడవద్దు. నేనున్నా. కంపల్సరీ మీ బిజినెస్ మాత్రం నా దగ్గర చేస్తున్న బిజినెస్లో మాత్రం మీకు ఎక్కడ కానీ నష్టం లేకుండా నేను చూసుకుంటాను కాబట్టి మీరు కంటిన్యూస్గా వర్క్ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదండి. సరే, స్పాట్ లోన్ అనేది అసలు మీరు లోను ఇచ్చేసేయండి. ఎంతమందికి లోన్ కావాలంటే అంతమందికి అప్రూవల్ చేసేసేయండి. తర్వాత మనం చూసుకుందాం. ఎవరెవరికి ఏ టైంలో లోన్లు రావాలి, ఎవరెవరు ఏ టైంలో కట్టుకోవాలి, ఇవన్నీ మనం సెట్ చేసుకుందాం. మీరైతే కనుక ధైర్యంగా చెప్పేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. వర్క్ మాత్రం మీరు ఆపొద్దు. కంటిన్యూగా చేసేసుకోండి. మీరు ఎంతమంది నేను తీసుకురండి ఈ ఛానల్ ద్వారా
ఈ సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఎంటర్ అయినారో వీరు ఎంతమందినైనా తీసుకురండి. మీ డౌన్లైన్లో యాక్టివ్ అయిన పర్సన్స్ని మన గ్రూప్లో ఎంటర్ చేసేయండి. ఆ గ్రూపులో ఉన్న వారికి ఎవ్వరికి నష్టం వచ్చినా కానీ నన్ను అడగండి. మీకు నష్టం లేకుండా మీ ఆదాయం మీకు వచ్చేటట్టుగా నేను అన్ని విధాలుగా చర్యలు తీసుకొని మరి మీకు సపోర్ట్ చేస్తాను. మీరు గమనించండి, మీరు నా టీంలో ఉన్న వాళ్ళైతే అస్సలు భయం అవసరం లేదు. మీరు కంటిన్యూస్గా మీ వర్క్ చేసుకొని మీరు ఆదాయం సంపాదించుకొని సెట్ చేసుకుంటుండండి. దానికి ఇంకా అనేక రకాల మార్గాలు ఎలా ఉన్నాయో అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. మీకైతే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను. మీరు కూడా తొందరగా నెక్స్ట్ వాటిలలోకి రావాలని ఆశిస్తున్నాను. ఈ 4వ గ్రూప్ వాళ్ళు కూడా నెక్స్ట్ దానికి రావాలని ఆశిస్తున్నాను. అంటే నెక్స్ట్ ఆదాయ మార్గాలకు రావాలని ఆశిస్తున్నాను. కానీ మిమ్మల్ని మళ్ళీ అమౌంట్లు కట్టించే ప్రసక్తి అయితే ఇందులో ఉండదు. మీ అందరికి కూడా మంచి బెస్ట్గానే తీసుకుపోవడానికి నేను ప్లాన్ సెట్ చేస్తున్నాను. కాబట్టి ఇబ్బంది లేకుండా మీ వర్క్ చేసుకోండి. ఓకేనండి, ధన్యవాదాలు. ఇంకెవరన్నా కొత్త వారు ఉన్నా కానీ కొంచెం ఆ వీడియోలు షేర్ చేసుకుంటూ మనకి కాల్స్ ఎక్కువ వచ్చేలా పెంచారు అని అంటే ఆదాయం మీకు రావడానికే మన సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవరైతే యాక్టివేషన్ చేసుకొని వాళ్ళ వీడియోస్ని షేర్ చేసేసుకోండి. కావాలి అని అనుకుంటే మీ దానికి కూడా ఆ ఫోన్ నెంబర్ లింక్ చేసి పెడదాం. ఆ గ్రూప్లో మీ ఫోన్ నెంబర్లు పెట్టేద్దాం. ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వారికి కొన్ని కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చిన సెట్ చేసుకోండి. కంపల్సరీ మీరు వర్క్ చేసుకోండి, ధైర్యంగా చేసుకోండి. 100 మంది నేను తెచ్చుకోండి. మీకైతే ఇబ్బంది లేకుండా నేను బిజినెస్ చేపిస్తానండి. నేను ధైర్యంగా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి. నా టీం మొత్తం నా 4 గ్రూపులు ధైర్యంగానే ఉండాలని ఆశిస్తున్నాను. ఓకేనండి, ధన్యవాదాలు. మీ సింహ ఇండియా. ఓకేనండి.